హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అమూల్య. ఇది వచ్చేసి వ్లాగ్ అన్నమాట. మేము మా కజిన్స్తో కలిసి రీసెంట్గా భద్రాచలంకి వెళ్ళాం. ఓన్లీ వన్ డేనే అక్కడ స్పెండ్ చేశాం. హైదరాబాద్ నుంచి భద్రాచలం 350 కిలోమీటర్స్ కాబట్టి ఒకరోజు ముందే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సో మేము ఈవినింగ్ 4కి అలా స్టార్ట్ అయ్యాం ఇంటి నుంచి. సో వెళ్ళే దారిలో స్వర్ణగిరి టెంపుల్కి కూడా వెళ్ళాం. స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళేసరికి 6:30 అలా అయ్యింది. నా సజెషన్ వచ్చేసరికి స్వర్ణగిరి టెంపుల్కి వీకెండ్స్ అస్సలు విజిట్ చేయకండి, చాలా రష్ ఉన్నారు. మేము ట్రాఫిక్లోనే ఈజీగా 4 అవర్స్ అలా స్పెండ్ చేసాం వెళ్ళడానికి రావడానికి. టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి స్ట్రైట్గా భద్రాచలం స్టార్ట్ అయ్యాం. మేము నెక్స్ట్ డే మార్నింగ్ 3కి అలా రీచ్ అయ్యాం. సో వెళ్ళగానే రూమ్ తీసుకొని రెడీ అయ్యి మార్నింగ్ 4కి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. దర్శనం చాలా బాగా జరిగింది. కొంచెం సేపు గుడిలో టైం స్పెండ్ చేసి రూమ్ వెకేట్ చేసి డైరెక్ట్గా సీతమ్మ వారు ఆరేసుకున్న చీర దగ్గరికి వచ్చేసాము. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా పర్ణశాలకు వెళ్ళాము. అక్కడ శ్రీరాముల వారి పాదాలు, ఇంకా సీతమ్మ వారి పాదాలు, సీతారాముల వారి పర్ణశాల, రావణాసురుడు సీతమ్మను తీసుకెళ్లిన దృశ్యాలను చూసాము. మేం మిస్ అయ్యింది ఏంటి అంటే పాపికొండలు. మా ప్లానింగ్లో ఒకరోజు ముందే ఉండే, కానీ కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయ్యింది. మీలో ఎంతమందికి శ్రీరామదాసు మూవీ ఇష్టమో, ఇంకా అందులో ఏ సాంగ్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే శ్రీరామదాసు మూవీలో ప్రతి ఒక్క సాంగ్ చాలా ఇష్టం. నెక్స్ట్ భద్రాచలం నుంచి స్టార్ట్ అయ్యి హిమాచల్ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ గాడ్ చాలా పవర్ఫుల్. మనం కోరుకున్న కోరికలు పక్కా తీరుస్తారు. మనకి వాటర్ దొరుకుతాయి. ఈ వాటర్ చాలా మంచిది హెల్త్కి. మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఈ వాటర్ తాగితే అన్నీ తగ్గుతాయని అక్కడ అందరూ నమ్ముతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాటర్ తీసుకొని వెళ్తారు. మీరు కూడా అక్కడే ఉంటే టెంపుల్కి పక్కా విజిట్ చేయండి. హిమాచల్ నరసింహస్వామి టెంపుల్ నుంచి స్ట్రైట్గా సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. అక్కడ నుంచి స్ట్రైట్గా భద్రకాళి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ నుంచి 1000 స్తంభాల గుడికి వెళ్ళాం. టెంపుల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం.